ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ వారి ఎల్ఎంఎస్ పోర్టల్కు స్వాగతం. నేటి పాఠ్యాంశంలో మానవ క్యారియోటైపింగ్ అనే అంశం గురించి విద్యార్థులు నేర్చుకుంటారు. మానవ క్యారియోటైపింగ్ నందు క్రోమోజోముల సంఖ్యాపరమైన మరియు నిర్మాణాత్మకపరమైన అపసవ్యతల గురించి చర్చించడం జరుగుతుంది. ఐఎమ్ డాక్టర్ పి రవిశేఖర్, లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, అటానమస్, కడప. మొదటగా ఈ పాఠ్యాంశం నందు అభ్యసన లక్ష్యాల గురించి చర్చిద్దాం. విద్యార్థులు ఈ పాఠ్యాంశం ద్వారా క్యారియోటైపింగ్ యొక్క నిర్వచనాన్ని, క్యారియోటైపింగ్ ప్రక్రియ విధానాన్ని, మానవ క్యారియోటైపింగ్ను గురించి, మానవ క్రోమోజోమ్ సమూహాల రకాలు, క్యారియోటైపింగ్ యొక్క అనువర్తనాలు, క్యారియోటైపింగ్ అనువర్తనాలలో భాగంగా ఆమ్నియోసెంటసిస్ ప్రక్రియ మరియు వివిధ రకాలైన జన్యు సంబంధమైన లోపాల గురించి విద్యార్థులు ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకుంటారు. మొదటగా నిర్వచనాల గురించి చర్చిద్దాం. సైటోజెనెటిక్స్ క్రోమోజోముల సంఖ్య, నిర్మాణ సంబంధమైన మార్పుల ఫలితంగా ఉద్భవించే జన్యు సంబంధమైన వ్యాధుల గురించిన అధ్యయనాన్ని సైటోజెనెటిక్స్ అంటారు. ఒక జీవిలోని వ్యక్తీకృత క్రోమోజోముల సంఖ్య, నిర్మాణము మరియు వాటి పరిమాణాన్ని గురించిన అధ్యయనమే క్యారియోటైప్. క్యారియోటైపింగ్ నందు జీవి యొక్క అన్ని క్రోమోజోములను నిశితంగా విశ్లేషించుట కొరకు నిర్దిష్టమైన పద్ధతిలో అమర్చే ప్రక్రియా విధానాన్ని క్యారియోటైపింగ్ అంటాం. క్యారియోగ్రామ్ క్రోమోజోముల జతలను వాటి పరిమాణము లేదా సెంట్రోమియర్ ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో అమర్చడాన్ని క్యారియోగ్రామ్ అంటాం. క్యారియోగ్రామ్ను నేడు ఇడియోగ్రామ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇడియోగ్రామ్ను మరొక రకంగా క్రోమోజోముల చిత్రీకరణ పటము అని కూడా చెప్పవచ్చు. క్రోమోజోములు కేంద్రకంలో ఉండే దారాల లాంటి నిర్మాణాలు. ప్రతి క్రోమోజోమ్ నందు డిఎన్ఏ మరియు హిస్టోన్ ప్రోటీన్లు అనే నిర్మాణాలు ఉంటాయి. క్రోమోజోమ్లు అన్నవి జీవిలో నిర్దిష్టమైన లక్షణాలను ప్రదర్శింపచేయడానికి కారణమయ్యే నిర్మాణాలు. క్రోమోజోమ్లలో డిఎన్ఏ అనే నిర్మాణం జన్యు సమాచారాన్ని కలిగి ఉండి ప్రతి జీవికి లేదా ప్రతి జాతికి నిర్దిష్టమైన లక్షణాలు సంతరింపచేయడానికి కారణమవుతుంది. సమాచారాన్ని సంకేతాల రూపంలో క్రోమోజోములలో నిల్వ ఉంచుకునే నిర్మాణాలను జన్యువులు అంటాం. క్రోమోజోములు పరిమాణపరంగా చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని సాధారణ కంటితోనూ మరియు సాధారణ మైక్రోస్కోప్ సహాయంతోనూ చూడలేము. కణ విభజన సమయంలో మాత్రమే వీటిని సాధారణ మైక్రోస్కోప్తో గమనించడానికి వీలుగా ఉంటుంది. ప్రతి జాతి జీవిలోనూ క్రోమోజోముల సంఖ్య అన్నది నిర్దిష్టంగా ఉంటుంది. అందువల్ల ప్రతి జాతి యొక్క జాతి లక్షణాలు క్రోమోజోముల ఆధీనంలో ఉంటాయి. ఉదాహరణకు మానవునిలో క్రోమోజోముల సంఖ్య 46 అనగా 23 జతలు. అదేవిధంగా డ్రోసోఫిలా లాంటి కీటకాలలో క్రోమోజోముల సంఖ్య 4 జతలు. ఈ విధంగా ప్రతి జాతి జీవులలో క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టంగా ఉంటూ ఆ జాతి లక్షణాలను కొనసాగించడానికి లేదా ఆ జాతి లక్షణాలను ప్రదర్శించడానికి ప్రధాన కారణమైన నిర్మాణాలు కేంద్రకంలో ఉండే క్రోమోజోములు. ఇప్పుడు మనం క్యారియోటైపింగ్ ప్రక్రియా విధానాన్ని గురించి నేర్చుకుంటాం. క్యారియోటైపింగ్ ప్రక్రియా విధానము అన్నది ఒక టెక్నిక్. క్రోమోజోములను నిర్దిష్టమైన పద్ధతిలో అమర్చి క్రోమోజోమ్ సంబంధమైన అపసవ్యతలు గురించిన అధ్యయనానికి చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా క్రోమోజోముల యొక్క సంఖ్యా సంబంధమైన అపసవ్యతలు లేదా నిర్మాణ సంబంధమైన అపసవ్యతల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. క్యారియోటైపింగ్ ప్రక్రియను సాధారణంగా 2 విధాలుగా నిర్వహిస్తారు. మొదటి రకానికి సంబంధించిన ప్రక్రియ కపుల్ క్యారియోటైపింగ్ అంటారు. దీని యందు బోత్ పేరెంట్స్ యొక్క క్రోమోజోమ్లను అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అనగా తల్లి మరియు తండ్రికి సంబంధించిన
క్రోమోజోముల యొక్క నిర్మాణాన్ని, ఏదైనా అపసవ్యతలు వాటి గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. దీనివల్ల వారి యొక్క సంతాన తరానికి అలాంటి అపసవ్యతలు సంక్రమించకుండా నివారించడానికి వీలవుతుంది. రెండవ రకానికి సంబంధించిన క్యారియోటైపింగ్ పిఓసి క్యారియోటైపింగ్ అంటారు. ఈ రకమైన క్యారియోటైపింగ్ అభివృద్ధి చెందుతున్న పిండానికి సంబంధించిన కణజాలాన్ని సేకరించి వాటిలో ఉండే జన్యు సంబంధమైన లోపాలను మాత్రమే గుర్తించడానికి చేసే క్యారియోటైపింగ్ ప్రక్రియ విధానం. ఇప్పుడు మనం క్యారియోటైపింగ్ ప్రక్రియ విధానాన్ని నేర్చుకుంటాం. క్యారియోటైపింగ్ ప్రక్రియను చేయడానికి ముందుగా నమూనా కణజాలాన్ని సేకరించాలి. సాధారణంగా క్యాన్సర్ సంబంధ వ్యాధులను నిర్ధారించడం కోసం, క్యాన్సర్ సంబంధ వ్యాధులకు కారణమైన జన్యువులను నిర్ధారించడం కోసం కొన్ని రకాల కణజాలాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ట్యూబర్ టిష్యూస్, కణితి కణజాలాన్ని బయాప్సీ ద్వారా సేకరిస్తారు. అలాంటి కణజాలాన్ని క్యారియోటైపింగ్లో ఉపయోగిస్తారు. లేదా బోన్ మ్యారోను కూడా సేకరించి అలాంటి కణజాలాలను కూడా క్యాన్సర్ నిర్ధారణకు క్యారియోటైపింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రీనాటల్ డయాగ్నసిస్, జనన పూర్వ సంబంధమైన జన్యు సంబంధమైన లోపాలను గుర్తించడానికి ప్రీనాటల్ డయాగ్నసిస్ అనే ప్రక్రియను జరుపుతారు. ప్రీనాటల్ డయాగ్నసిస్ సంబంధమైన ప్రక్రియలో ఆమ్నియోసెంటసిస్ అనే ప్రక్రియ ద్వారా ఉల్బద్రవాన్ని సేకరించి పిండం యొక్క జన్యు సంబంధమైన అపసవ్యతలను క్యారియోటైపింగ్ ప్రక్రియ ద్వారా తెలుసుకొనడం జరుగుతుంది. అదేవిధంగా కోరియానిక్ విల్లై అనే కణజాలాన్ని కూడా సేకరించి జనన పూర్వ సంబంధమైన జన్యు సంబంధ లోపాలను గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ఇతర రకాల వ్యాధుల నిర్ధారణ కోసం సాధారణంగా రక్త నమూనాలను సేకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం క్యారియోటైపింగ్ ప్రక్రియ విధానాన్ని గురించి నేర్చుకుంటాం. మొదటగా క్యారియోటైపింగ్ ప్రక్రియ నందు రక్త నమూనాలను సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన రక్త నమూనాలను సెంట్రిఫ్యూగేషన్ జరపాలి. దీనివల్ల రక్త నమూనా నుంచి రక్త కణాలను వేరు చేయడం జరుగుతుంది. సెంట్రిఫ్యూగేషన్ ద్వారా రక్త కణాలను వేరుపరిచి ఈ రక్త కణాలను పెరుగుదల మాధ్యమంలో పెంచడం జరుగుతుంది. ఉదాహరణకు మైటోహిమాగ్లుటినిన్ అనే పెరుగుదల మాధ్యమాన్ని రక్త కణాలకు కలపటం వల్ల మైటోహిమాగ్లుటినిన్ అనే ఈ రసాయనిక పదార్థం హైలీ న్యూట్రిటివ్ అధికంగా పోషక పదార్థాలను కలిగి ఉండి రక్త కణాల యొక్క కణ విభజనను ప్రేరేపించి కణాల సంఖ్యను అధికంగా పెంచేటట్లు చేస్తుంది. ఈ విధంగా కణాల సంఖ్య పెరిగిన తర్వాత ఆ కణాలను 37 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒక రోజు వరకు ఉంచుతారు. తరువాత కణాలలో కణ విభజనను నిరోధించడం కోసం కణ విభజనను నిరోధించే రసాయనిక కారకాలైన క్యాల్సిసిన్ లేదా క్యాల్సిమైడ్ అనే రసాయనాలను కణ మాధ్యమానికి కలుపుతారు. దీనివల్ల కణాలలో కణ విభజన అనేది నిలుపుదల చేయబడుతుంది. క్యాల్సిసిన్ లేదా క్యాల్సిమైడ్ అనే రసాయనిక పదార్థాలు కండే పరికరాన్ని విషతుల్యం చేసి కండే పరికరాన్ని నశింపచేయడం వల్ల కణాలలో కణ విభజన అనేది ఆగిపోతుంది. తరువాత ఇలాంటి కణాలను అల్ప గాఢత గల ద్రావణంలోకి మార్చడం జరుగుతుంది. అల్ప గాఢత గల ద్రావణంలోకి మార్చిన తర్వాత కణాలు నీటిని అధికంగా సేకరించి కణ కవచాలు పగిలి కేంద్రకం నుంచి క్రోమోజోములు బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి క్రోమోజోములను గాజు ఫలకంపైకి సేకరించి గాజు ఫలకాన్ని మైక్రోస్కోప్ కింద గమనిస్తారు. ఈ విధంగా క్రోమోజోములను మైక్రోస్కోప్ ద్వారా గమనించి క్రోమోజోములలో ఉండే జన్యు సంబంధమైన లోపాలను గుర్తించడానికి అనువుగా ఉండే ప్రక్రియనే క్యారియోటైపింగ్ ప్రక్రియ విధానం. ఈ ప్రక్రియ విధానం ద్వారా జననపూర్వ సంబంధమైన జన్యు లోపాలను గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా క్రోమోజోములన్నీ కూడా ఒక వరుస క్రమంలో అమర్చి క్యారియోగ్రామ్ లేదా ఇడియోగ్రామ్ అనే చిత్రపటాన్ని తయారు చేస్తారు. మానవ క్యారియోటైపింగ్. సాధారణ మానవునిలో
23 జతల క్రోమోజోములు ఉంటాయి. ప్రతి జతకు సంబంధించిన ఒక క్రోమోజోమ్ తల్లి నుండి మరియు రెండవ క్రోమోజోమ్ అన్నది తండ్రి నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా 23 జతల క్రోమోజోములు అన్నవి సాధారణ మానవ క్యారియోటైపింగ్ నందు మనం గమనించగలం. 23 జతల క్రోమోజోములలో 22 జతలు దైహిక క్రోమోజోములు, అనగా శారీరక సంబంధమైన క్రియలను అదుపులో ఉంచుకునే క్రోమోజోములు. ఒక జత క్రోమోజోములు లైంగిక సంబంధమైన క్రోమోజోములు, వీటిని అల్లోజోమ్స్ అంటాము. 22 జతల దైహిక క్రోమోజోములను ఆటోజోమ్స్ అని అంటారు. సాధారణ స్త్రీ క్యారియోటైపింగ్ను గమనించినప్పుడు 44+XX ఉంటుంది. అనగా 44 దైహిక క్రోమోజోములు మరియు XX అనే లైంగిక క్రోమోజోములు ఉంటాయి. అదేవిధంగా సాధారణ పురుషుని క్యారియోటైప్ను గమనించినప్పుడు సాధారణ పురుషుని యొక్క క్యారియోటైప్ అన్నది 44+XYగా ఉంటుంది. 44 దైహిక క్రోమోజోములు మరియు XY అనే లైంగిక క్రోమోజోములు సాధారణ పురుషుల్లో ఉంటాయి. ఏదైనా క్యారియోటైపింగ్ నందు వైవిధ్యం ఏర్పడినా తత్ఫలితంగా జన్యు సంబంధమైన లోపాలు సంతరిస్తాయి. క్రోమోజోములను గుర్తించడానికి శాస్త్రవేత్తలు 3 ముఖ్యమైన లక్షణాలను అనుసరిస్తారు. మొదటిది క్రోమోజోముల యొక్క పరిమాణం, రెండవది బ్యాండింగ్ సరళి లేదా పట్టీ విధానం, మూడవది క్రోమోజోముల యొక్క సెంట్రోమియర్ స్థానం. క్రోమోజోముల పరిమాణం అనే గుర్తింపు లక్షణంలో క్రోమోజోములను వాటి యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని పరిమాణంలో పొడవుగా ఉన్నదాన్ని మొదటగా అమర్చి అవరోహణ క్రమంలో ఈ విధంగా అమర్చడం జరుగుతుంది. మానవ దైహిక క్రోమోజోములను వాటి పరిమాణం ఆధారంగా వరుస క్రమంలో 1 నుండి 22 వరకు లెక్కిస్తారు. లైంగిక క్రోమోజోములను సాధారణంగా క్యారియోగ్రామ్ యొక్క చివరిలో ఉంచుతారు. రెండవ రకమైన గుర్తింపు లక్షణం బ్యాండింగ్ నమూనా లేదా పట్టీ సరళి. 1971వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన కాన్ఫరెన్స్ నందు క్రోమోజోములలో ఉండే పట్టీల లాంటి నిర్మాణాలు కూడా క్రోమోజోములోని భాగాలే అని నిర్ధారించడం జరిగింది. క్రోమోజోములలో ముదురు వర్ణ పట్టీలు మరియు లేతవర్ణ పట్టీలు ఉంటాయి. ముదురు వర్ణ మరియు లేతవర్ణ పట్టీలు ఉండటం వల్ల క్రోమోజోములను గుర్తించడం సులువుగా ఉంటుంది. బ్యాండింగ్ నమూనా అన్నది ఒక స్టెయినింగ్ టెక్నిక్. ఒక అభిరంజకాన్ని ఉపయోగిస్తూ క్రోమోజోములలో పట్టీ విధానాలను గుర్తించే ప్రక్రియ. బ్యాండింగ్ నమూనా వల్ల క్రోమోజోముల యొక్క నిర్మాణాత్మకమైన వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. వివిధ బ్యాండింగ్ నమూనాలను శాస్త్రవేత్తలు అనుసరిస్తూ ఉంటారు. 4 రకాల బ్యాండింగ్ నమూనాలను గమనించగలం. అవి G బ్యాండింగ్ నమూనా, R బ్యాండింగ్ నమూనా, Q బ్యాండింగ్ మరియు C బ్యాండింగ్ నమూనా. G బ్యాండింగ్ నమూనా ప్రస్తుత కాలంలో క్యారియోటైపింగ్ కోసం ఎక్కువగా అనుసరిస్తున్న బ్యాండింగ్ నమూనా G బ్యాండింగ్ నమూనా. ఈ G బ్యాండింగ్ నమూనా నందు జిమ్సా స్టెయిన్ అనే అభిరంజకాన్ని ఉపయోగిస్తారు. క్రోమోజోములకు ట్రిప్సిన్ అనే రసాయనిక పదార్థాన్ని కలపడం వల్ల క్రోమోజోములను కరిగిస్తారు. జిమ్సా స్టెయిన్ అన్నది ముదురు మరియు లేత వర్ణ లేదా తేలిక వర్ణ పట్టీలను ఏర్పరుస్తూ ఉంటుంది. ముదురు వర్ణ పట్టీల నందు హెటెరోక్రోమాటిన్ అధికంగా ఉండి అడెనిన్, థైమిన్ అనే న్యూక్లియోటైడ్లు అధికంగా ఉంటాయి. తేలిక వర్ణ పట్టీల నందు యూరోక్రోమాటిన్ కలిగి ఉండి గ్వాయినిన్, సైటోసిన్లు అధికంగా ఉంటాయి. సాధారణంగా మానవుని జన్యువులలో 300 నుంచి 400 పట్టీలను గుర్తించవచ్చు. ఈ స్లైడ్ నందు విద్యార్థులు మానవ క్రోమోజోముల యొక్క G బ్యాండింగ్ సరళిని క్షుణ్ణంగా గమనించగలరు. ఈ క్రోమోజోముల నందు ముదురు వర్ణ పట్టీలు మరియు లేత వర్ణ లేదా తేలిక వర్ణ పట్టీలను మనం గమనించగలం. అదేవిధంగా క్రోమోజోములను వాటి యొక్క పరిమాణాన్ని ఆధారంగా వరుస క్రమంలో అమర్చిన విధానాన్ని కూడా
ఈ స్లైడ్ ద్వారా విద్యార్థులు గమనించగలరు. రెండవ రకమైన బ్యాండింగ్ విధానం ఆర్ బ్యాండింగ్. ఆర్ అనగా రివర్స్. ఈ పట్టీ నమూనా నందు జీ బ్యాండింగ్ నమూనాకు వ్యతిరేక విధానంలో పట్టీలు యొక్క అమరిక అన్నది ఉంటుంది. ముదురు వర్ణ ప్రాంతాలు లేదా చీకటి వర్ణ ప్రాంతాలు యూక్రోమాటిన్ను కలిగి ఉండి గ్వైనిన్ మరియు సైటోసిన్ అనే న్యూక్లియోటైడ్ను అధికంగా కలిగి ఉంటాయి. తేలిక ప్రాంతాలు లేదా ప్రకాశవంతమైన పట్టీ ప్రాంతాలు హెటెరోక్రోమాటిన్ను కలిగి ఉండి ఏటీలను అధికంగా కలిగి ఉంటాయి. మరొక రకమైన బ్యాండింగ్ విధానం క్యూ బ్యాండింగ్. దీని అందు క్వినార్కిన్ అనే స్టెయిన్ ఉపయోగిస్తారు. దీనిలో ఉండే పట్టీ విధానాలు కూడా జీ బ్యాండింగ్లో కనిపించిన విధంగానే ముదురు వర్ణ మరియు లేత వర్ణ పట్టీలను గుర్తించడం జరుగుతుంది. సి బ్యాండింగ్ చాలా అరుదుగా క్యారియోటైపింగ్ నందు అనుసరించే పట్టీ విధానం సి బ్యాండింగ్. సి బ్యాండింగ్ పట్టీ విధానం నందు జన్యుపరంగా క్రియారహితంగా ఉండే డిఎన్ఏ స్థాపిత హెటెరోక్రోమాటిన్ను అభిరంజనం చేయడానికి ఈ పట్టీ విధానాన్ని ఉపయోగిస్తారు. సి పట్టీ విధానం నందు సెంట్రోమియర్ వద్ద ఉండే అడెనిన్ మరియు థైమిన్లు అధికంగా గల శాటిలైట్ డిఎన్ఏలను అభిరంజనం చేయడానికి కూడా సి బ్యాండింగ్ పట్టీ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ పట్టికలో వివిధ రకాల బ్యాండింగ్ నమూనాలు, వాటి విధానము, బ్యాండింగ్ సరళిని గమనించగలం. జీ బ్యాండింగ్ విధానం నందు క్రోమోజోమ్లను స్ట్రిప్సిన్ ద్వారా కరిగిస్తారు. ఇక్కడ ఉపయోగించే స్టెయిన్ జిమ్సా స్టెయిన్. ముదురువర్ణ పట్టీలు ఏటీని అధికంగా కలిగి ఉంటాయి. తేలిక వర్ణ పట్టీలు జీసీని అధికంగా కలిగి ఉంటాయి. అనగా గ్వైనిన్, సైటోసిన్ అనే న్యూక్లియోటైడ్లను అధికంగా కలిగి ఉంటాయి. ఆర్ బ్యాండింగ్ అన్నది జీ బ్యాండింగ్కు వ్యతిరేకమైన విధానంలో ముదురువర్ణ పట్టీలలో జీసీ అధికంగా ఉంటుంది. తేలిక వర్ణ పట్టీలలో అడెనిన్ మరియు థైమిన్ అధికంగా ఉంటాయి. క్యూ బ్యాండింగ్ నందు క్వినార్కిన్ అనే స్టెయిన్ ఉపయోగిస్తారు. దీంట్లో ఉండే పట్టీ విధానం జీ బ్యాండింగ్ విధానాన్ని పోలి ఉంటుంది. సి బ్యాండింగ్ నందు క్రోమోజోమ్లను కరిగించడానికి బోరియం హైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు. దీనిలో కూడా జిమ్సా స్టెయిన్ను అభిరంజకంగా ఉపయోగిస్తారు. సి బ్యాండింగ్ నందు సెంట్రోమియర్ వద్ద జిమ్సా స్టెయిన్ అన్నది స్టెయిన్ చేయడానికి అనువుగా ఉంటుంది. సెంట్రోమియర్ స్థానం ఆధారంగా క్రోమోజోముల యొక్క విభజన. శాస్త్రవేత్తలు క్రోమోజోములను గుర్తించడానికి అనుసరిస్తున్న లక్షణాలలో సెంట్రోమియర్ స్థానం. సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా చేసుకుని క్రోమోజోములను ఒక వరుస క్రమంలో అమర్చిన ఎడల దీని ఆధారంగా క్రోమోజోమ్లను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, టీలోసెంట్రిక్ మరియు యాక్రోసెంట్రిక్. మెటాసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోములు. ఇలాంటి రకమైన క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ అన్నది మధ్యలో అమరి ఉంటుంది. క్రోమోజోమ్ యొక్క పై బాహువును పి బాహువు అంటాం. సాధారణంగా పరిమాణంలో కొంత చిన్నగా ఉంటుంది. సెంట్రోమియర్కు దిగువ ఉండే క్రోమోజోమ్ యొక్క బాహువును క్యూ బాహువు లేదా క్యూ ఆమ్ అంటాం. ఇది పరిమాణంలో పి బాహువు కంటే కొంత పెద్దగా ఉంటుంది. మెటాసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోమ్లలో 2 బాహువులు కూడా పైవైపు నుండే పి బాహువు మరియు కింద వైపు నుండే క్యూ బాహువు 2 కూడా పరిమాణంలో దాదాపుగా సమానంగా ఉంటాయి. మెటాసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోమ్లకు ఉదాహరణగా మానవ క్రోమోజోములలోని 1, 2, 3 మరియు 19, 20 రకాలకు సంబంధించిన క్రోమోజోములు మెటాసెంట్రిక్ రకానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోములు. ఈ రకమైన క్రోమోజోములలో సెంట్రోమియర్ అన్నది మధ్య భాగానికి కొంత పైగా ఉంటుంది. పై భాగంలో ఉండే క్రోమోజోమ్ యొక్క బాహువు కొంత చిన్నదిగా ఉంటుంది. సబ్ మెటాసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోములకు ఉదాహరణగా మానవునిలోని 4, 5 మరియు 6 నుండి 12 క్రోమోజోములు సబ్ మెటాసెంట్రిక్ ఉదాహరణగా చెప్పవచ్చు. యాక్రోసెంట్రిక్. ఈ రకమైన క్రోమోజోములలో సెంట్రోమియర్ ఒక చివరికి చాలా దగ్గరగా ఉంటుంది.
ఈ రకమైన క్రోమోజోములలో ఒక బాహు చాలా చిన్నదిగాను, క్రోమోజోమ్ యొక్క మరొక బాహు చాలా పెద్దదిగాను ఉంటుంది. ఈ పటంలో చూపించిన విధంగా క్రోమోజోమ్ యొక్క అమరిక అన్నది ఉంటుంది. ఆక్రోసెంట్రిక్ రకానికి ఉదాహరణగా మానవుని క్రోమోజోముల్లోని 13, 14, 15 మరియు 21, 22 క్రోమోజోములు ఆక్రోసెంట్రిక్ రకానికి ఉదాహరణగా చెప్పవచ్చు. చివరి రకానికి సంబంధించిన క్రోమోజోములు టీలోసెంట్రిక్. టీలోసెంట్రిక్ నందు సెంట్రోమియర్ అన్నది ఒక చివరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ రకమైన క్రోమోజోములు మానవుని యొక్క క్యారియోటైప్ నందు లేవు. ఇలాంటి క్రోమోజోములు కొన్ని రకాల రొడెంట్స్, ఉదాహరణకు ఎలకలు లాంటి జీవులలో గమనించగలం. మానవ క్రోమోజోములు, వాటి యొక్క సమూహాలు, రకాలు. మానవ క్రోమోజోములను 7 వర్గాలుగా లేదా సమూహాలుగా విభజించడం జరిగింది. అవి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ మరియు జి అనే సమూహాలుగా విభజించారు. మానవ క్రోమోజోమ్ సమూహాల నందు కొన్ని సమూహాలలో ఉండే క్రోమోజోములు పరిమాణంలో పెద్దగాను, కొన్ని మధ్యస్థంగాను, కొన్ని సమూహాల్లో ఉండే క్రోమోజోములు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. ఉదాహరణకు ఏ వర్గానికి సంబంధించిన క్రోమోజోములు లేదా ఏ సమూహానికి సంబంధించిన క్రోమోజోములు మానవ క్రోమోజోములో 1, 2, 3 ఇవి మెటాసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోములు. బి సమూహానికి సంబంధించిన క్రోమోజోములు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. 4, 5 క్రోమోజోములు మానవుని క్రోమోజోములు ఇవి సబ్ మెటాసెంట్రిక్ రకానికి సంబంధించినవి. సి సమూహానికి సంబంధించిన క్రోమోజోములు పరిమాణంలో మధ్యస్థంగా ఉంటాయి. మానవులోని 6 నుంచి 12 వరకు ఉండే క్రోమోజోములు దీనికి ఉదాహరణ. మరియు ఎక్స్ క్రోమోజోమును కూడా సి సమూహంలో చేర్చడం జరిగింది. ఈ రకానికి సంబంధించిన క్రోమోజోములు సబ్ మెటాసెంట్రిక్ రకానికి సంబంధించినవిగా చెప్పవచ్చు. డి సమూహానికి సంబంధించిన క్రోమోజోములు కూడా పరిమాణంలో మధ్యస్థంగా ఉంటాయి. మానవులోని 13 నుండి 15 క్రోమోజోములను ఈ సమూహంలో చేర్చారు. ఇవి ఆక్రోసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోములు. ఈ సమూహానికి సంబంధించిన క్రోమోజోములు పరిమాణంలో పొట్టిగా ఉంటాయి. మానవులోని 16, 17 మరియు 18 క్రోమోజోములు ఈ సమూహంలో చేర్చడం జరిగింది. ఇవి సబ్ మెటాసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోములు. ఎఫ్ రకానికి సంబంధించిన క్రోమోజోములు పరిమాణంలో పొట్టిగా ఉంటాయి. మానవులోని 19 మరియు 20 క్రోమోజోములు వీటిలో చేర్చారు. ఇవి మెటాసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోములు. చివరిగా జి సమూహానికి సంబంధించిన క్రోమోజోములు కూడా పరిమాణంలో పొట్టిగా ఉంటాయి. 21, 22 మరియు వై క్రోమోజోములను ఈ సమూహంలో చేర్చడం జరిగింది. ఇవి ఆక్రోసెంట్రిక్ రకానికి సంబంధించిన క్రోమోజోములు. ఈ చిత్రపటం నందు మానవ క్యారియోగ్రామ్ను క్షుణ్ణంగా గమనించగలం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి మరియు సెక్స్ క్రోమోజోములను గమనించగలం. ఎక్స్ క్రోమోజోమ్ అన్నది సి సమూహంలో చేర్చారు. అదేవిధంగా వై క్రోమోజోమ్ను జి సమూహంలో చేర్చడం జరిగింది. ఈ విధంగా మానవ క్రోమోజోములను 7 సమూహాలుగా విభజించడం జరిగింది. క్యారియోటైపింగ్ ప్రయోజనాలు. క్యారియోటైపింగ్ వల్ల క్రోమోజోముల్లో ఉండే నిర్మాణ సంబంధమైన అపసవ్యతలను గుర్తించవచ్చు. అదేవిధంగా క్రోమోజోముల్లో సంఖ్యా సంబంధమైన అపసవ్యతలను గుర్తించడానికి మరియు జన్యు సంబంధమైన లోపాలు, జననపూర్వ జన్యు సంబంధమైన లోపాలను గుర్తించవచ్చు. మరియు లింగ నిర్ధారణ కూడా గుర్తించడానికి క్యారియోటైపింగ్ అనే ప్రక్రియ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమ్నియోసెంటసిస్. ఆమ్నియోసెంటసిస్ ప్రక్రియనే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ టెస్ట్ అని కూడా అంటారు. ఆమ్నియోసెంటసిస్ ప్రక్రియ ద్వారా గర్భస్థ శిశువు యొక్క ఉల్బద్రవాన్ని సేకరించి గర్భస్థ శిశువులో ఉండే జన్యు సంబంధమైన అపసవ్యతలను గుర్తించవచ్చు. ఈ ప్రక్రియలో మొదటగా తల్లి యొక్క గర్భాశయ కుడ్యం ద్వారా సూదిని చొప్పించి ఉల్బద్రవాన్ని సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన ఉల్బద్రవాన్ని సెంట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఉల్బద్రవంలోని శిశు కణాలను వేరుపరిచి కణ మాధ్యమంలో కణాలను పెంచుతారు. కణ మాధ్యమంలో కణాలను పెంచిన తర్వాత వాటిని క్యారియోటైపింగ్ ప్రక్రియ విధానం ద్వారా క్రోమోజోములను వేరుపరిచి క్రోమోజోములలో ఉండే అపసవ్యతలను గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా కోరియానిక్ విల్లై శాంప్లింగ్ అనే పద్ధతి ద్వారా కూడా జననపూర్వ సంబంధమైన అపసవ్యతలను గుర్తించడం జరుగుతుంది.
ఆమ్నియోసెంటసిస్ ప్రక్రియ సాధారణంగా 10 వారాల తరువాత అనగా 14 నుంచి 16 వారాల మధ్యలో నిర్వహించడం క్షేమదాయకం. ఆమ్నియోసెంటసిస్ ప్రక్రియలో కొన్ని సమస్యలు కూడా సర్వసాధారణంగా గమనించగలం. సూది కూర్చినప్పుడు కొన్నిసార్లు గర్భస్థ శిశువుకు ఇన్ఫెక్షన్లు సంకరించడం, దీని ఫలితంగా గర్భస్రావం జరగటం, గాయాలు త్వరగా మానకపోవటం, నెలలు నిండక మునిపే ప్రసవం జరగడం, ఇలాంటి కొన్ని సమస్యలు కూడా ఆమ్నియోసెంటసిస్ నందు గుర్తించగలం. జన్యు సంబంధమైన అపసవ్యతలు. క్యారియోటైపింగ్ ద్వారా జన్యు సంబంధమైన అపసవ్యతలను గుర్తిస్తారు. ఇప్పుడు మనం కొన్ని జన్యు సంబంధమైన అపసవ్యతల గురించి నేర్చుకుంటాం. జన్యు సంబంధమైన అపసవ్యతలకు కారణం జన్యువులలో ఉండే జన్యు పదార్థమైన డిఎన్ఏలో సంభవించే ఉత్పరివర్తనాలు. డిఎన్ఏలో సంభవించే మార్పుల ఫలితంగా జన్యు సంబంధమైన అపసవ్యతలు సంతరించుకుంటాయి. జన్యు సంబంధమైన అపసవ్యతలకు ప్రధాన కారణం క్రోమోజోముల యొక్క అవియోజనం. కణ విభజన సమయంలో క్రోమోజోముల వియోజనం సరిగా చెందకపోవడం వల్ల అవియోజన ఫలితంగా జన్యు సంబంధమైన అపసవ్యతలు ఏర్పడతాయి. జన్యు సంబంధమైన అపసవ్యతలను సంఖ్యా సంబంధమైన అపసవ్యతలు మరియు నిర్మాణాత్మక సంబంధమైన అపసవ్యతలుగా గుర్తించారు. సంఖ్యా సంబంధమైన అపసవ్యతలో క్రోమోజోముల జత పూర్తిగా పాల్గొంటే అలాంటి అపసవ్యతను యూప్లాయిడీ అని, సంఖ్యా సంబంధమైన అపసవ్యతలో క్రోమోజోమ్ జతలోని ఒక క్రోమోజోమ్ అనగా ఇండివిజువల్ క్రోమోజోమ్ మాత్రమే కారణమైతే అలాంటి అపసవ్యతను అనూప్లాయిడీ అని అంటారు. అనూప్లాయిడీ ఫలితంగా సంభవించే క్రోమోజోముల యొక్క అపసవ్యతల చివరి ప్రాంతంలో సిండ్రోమ్ అని సఫిక్స్గా ఉంచడం జరుగుతుంది. జన్యు సంబంధమైన అపసవ్యతలో అవియోజన ఫలితంగా మోనోసోమీ, ట్రైసోమీ, టెట్రాసోమీ అనే అపసవ్యతలు గుర్తించారు. మోనోసోమీ నందు సమజాత క్రోమోజోముల జతలో ఒక క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ట్రైసోమీ అనే స్థితి నందు సమజాత క్రోమోజోముల నందు 3 క్రోమోజోములు ఉంటాయి. టెట్రాసోమీ నందు సమజాత క్రోమోజోముల నందు 4 క్రోమోజోములు ఉంటాయి. లైంగిక సంబంధమైన అపసవ్యతలు. లైంగిక క్రోమోజోముల అవియోజనాల ఫలితంగా మోనోసోమీ, టెట్రాసోమీ మరియు ట్రైసోమీలను గుర్తించవచ్చు. లైంగిక క్రోమోజోముల అవియోజన ఫలితంగా క్లైనీఫిల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ వాటిని గుర్తించడం జరిగింది. క్లైనీఫిల్టర్ సిండ్రోమ్. క్లైనీఫిల్టర్ సిండ్రోమ్ క్యారియోటైప్ 47, 44+ XXYగా ఉంటుంది. 23వ క్రోమోజోమ్ యొక్క ట్రైసోమీ ఫలితంగా క్లైనీఫిల్టర్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇలాంటి వారు పురుష జీవులుగా ఉంటారు. యుక్త వయసుకు వచ్చే వరకు ఇలాంటి జీవులలో శారీరక సంబంధమైన ఎలాంటి మార్పులు గుర్తించలేము. పొడవాటి చేతులు మరియు కాళ్ళను కలిగి ఉంటారు. అసాధారణ శరీర నిష్పత్తిని కలిగి ఉంటారు. వీరిలో పురుష లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ యొక్క తక్కువ సెక్రేషన్ కలిగి ఉండి ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు ల్యూటినైజింగ్ హార్మోన్ల యొక్క స్రావం అధికంగా ఉండటం వల్ల స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలను సంతరించుకుంటారు. వీరిలో చిన్న వృషణాలు, చిన్న పురుషాంగం మరియు శుక్రకణాలను ఉత్పత్తి చేయలేని సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల వన్యజీవులుగా పరిగణింపబడతారు. టర్నర్ సిండ్రోమ్. 23వ క్రోమోజోమ్ యొక్క మోనోసోమీ ఫలితంగా టర్నర్ సిండ్రోమ్ అన్నది సంక్రమిస్తుంది. దీని క్యారియోటైప్ 45, 44+ X0 అనగా ఒక లైంగిక క్రోమోజోమ్ లోపించి ఉంటుంది. లక్షణాలు. టర్నర్ సిండ్రోమ్ లక్షణాలలో భాగంగా భుజాలు మెడతో కలిసిపోయినట్లుగా ఉంటాయి. విశాలమైన వక్షంపై దూరంగా అమరిన సూచకాలు, ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి జీవులు వన్యజీవులుగా ఉంటారు. అది స్త్రీ. క్యారియోటైప్ 47. దీనికి కారణం X క్రోమోజోమ్ యొక్క ట్రైసోమీ. సమజాత క్రోమోజోమ్ నందు 3 X క్రోమోజోములు ఉంటాయి. దీన్ని అది స్త్రీ లక్షణం అంటారు. వీరు సగటు ఎత్తు కంటే అధికంగా ఉంటారు. ఇవి అకాల పరిపక్వాన్ని గుర్తించవచ్చు. ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా కలిగి ఉంటారు. బహుళ వై సిండ్రోమ్, మల్టిపుల్ వై సిండ్రోమ్ అని కూడా అంటారు. క్యారియోటైప్ 47 XYYగా ఉంటుంది.
సగటు ఎత్తు కంటే మించి ఉంటారు, అల్ప బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. అధికంగా ఇలాంటి వారు నేర ప్రవృత్తిని కలిగి ఉండి క్రిమినల్ ధోరణి కలిగి ఉంటారు. దైహిక క్రోమోజోమ్ సంబంధమైన అపసవ్యతలు. డౌన్ సిండ్రోమ్. ఇది 21వ క్రోమోజోమ్ ట్రైసోమీ ఫలితంగా సంతరిస్తుంది. మొదటిసారిగా జాన్ లాంగ్డౌన్ అనే శాస్త్రవేత్త డౌన్ సిండ్రోమ్కు సంబంధించిన లక్షణాలను గుర్తించడం జరిగింది. పొట్టి దేహాన్ని కలిగి ఉంటారు, నోరు పాక్షికంగా తెరుచుకొని నాలుక బయటికి చొచ్చుకొచ్చినట్లుగా ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ 70 కంటే తక్కువగా ఉంటాయి. జీవితకాలం 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎడ్వర్డ్ సిండ్రోమ్ 18వ క్రోమోజోమ్ ట్రైసోమీ ఫలితంగా వస్తుంది. క్యారియోటైప్ 47, 45+ XX లేదా XYగా అయినా ఉండవచ్చు. మానసిక లోపాన్ని కలిగి ఉంటారు, పెరుగుదల లోపాన్ని ప్రదర్శిస్తారు. మైక్రోసెఫాలి చిన్న తలను కలిగి ఉండి ముడుచుకున్న చేతులు కాళ్ళను ఈ పిక్చర్లో చూపించిన విధంగా లక్షణాలను గుర్తించవచ్చు. పటావ్ సిండ్రోమ్ 13వ క్రోమోజోమ్ ట్రైసోమీ ఫలితంగా పటావ్ సిండ్రోమ్ అన్నది ఉద్భవిస్తుంది. ఇలాంటి వారిలో మనో సంబంధమైన శారీరక రుగ్మతలు, గుండె సంబంధమైన లోపాలు ఉండటం గుర్తించవచ్చు. 1960 సంవత్సరంలో క్లాస్ పటావ్ అనే శాస్త్రవేత్త ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలను గుర్తించడం జరిగింది. జన్మతః శారీరక లోపాలను కలిగి ఉంటారు, నాడీ అపసవ్యతను కలిగి ఉంటారు, గ్రహణ మొర్రి లేదా చీలిక అంగలి కలిగి ఉండడం అని ప్రధాన లక్షణంగా ఈ సిండ్రోమ్ నందు గుర్తించగలం. క్రైడు చాట్ సిండ్రోమ్ 5వ క్రోమోజోమ్ యొక్క అపసవ్యత ఫలితంగా క్రైడు చాట్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. క్యారియోటైప్ 46 సాధారణంగా ఉంటుంది, 44+ XX లేదా XY. అయితే 5వ క్రోమోజోమ్లో కొంత అపసవ్యత కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇలాంటి వారిలో పిల్లిలాంటి శబ్దాలు అరచినప్పుడు పిల్లిలాంటి శబ్దాలు రావడం గుర్తించవచ్చు. చలనం మరియు మాటలలో కొంత మాంద్యతను ప్రదర్శిస్తారు. పెరుగుదల లోపాన్ని గుర్తించవచ్చు. ఇలాంటి పిల్లలు తినడానికి లేదా తాగటానికి కొంత కష్టతరహంగా ఉంటుంది. మైటోకాండ్రియా సంబంధమైన అపసవ్యతలు. మైటోకాండ్రియల్ డిఎన్ఏ లేదా న్యూక్లియర్ డిఎన్ఏలోని ఉత్పరివర్తనాల ఫలితంగా కొన్ని జన్యు సంబంధమైన అపసవ్యతలు సంతరించుకుంటాయి. సాధారణంగా 1:4000 ఇలాంటి జన్యు సంబంధమైన అపసవ్యతలు మైటోకాండ్రియా సంబంధమైన అపసవ్యతలుగా గుర్తించడం జరిగింది. సారాంశం. నేటి పాఠ్యాంశం నందు విద్యార్థులు కేంద్రకంలో ఉండే క్రోమోజోముల సంఖ్య, పరిమాణము మరియు వాటి నిర్మాణాన్ని గురించిన అధ్యయనాన్ని క్యారియోటైప్ అని నేర్చుకున్నారు. సాధారణ మానవ క్యారియోటైప్ 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 22 దైహిక క్రోమోజోములు మరియు 1 జత లైంగిక క్రోమోజోములు కలిగి ఉంటాయి. క్రోమోజోముల యొక్క వర్గీకరణ విధానాలు పరిమాణం ఆధారంగా, బ్యాండింగ్ ప్యాటర్న్ ఆధారంగా మరియు సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా క్రోమోజోములను వర్గీకరించారు. సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా చేసుకుని క్రోమోజోములను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ అనే రకాలుగా వర్గీకరించడం జరిగింది. మానవ క్రోమోజోములను 7 సమూహాలుగా వర్గీకరించారు. A, B, C, D, E, F అండ్ G అనే 7 రకాలుగా వర్గీకరించడం జరిగింది. క్యారియోటైపింగ్ వల్ల జన్యు సంబంధమైన, నిర్మాణాత్మక మరియు సంఖ్యాపరమైన లోపాలను గుర్తించడానికి, అదేవిధంగా జననపూర్వ లోపాలను గుర్తించడానికి మరియు లింగ నిర్ధారణను గుర్తించడానికి కూడా క్యారియోటైపింగ్ అనే ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది.